హలో ఫ్రెండ్స్, నమస్తే. ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియోని చూడండి. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ. బాహుదా నది అంటే బాహులు ఇచ్చిన నది. బాహులు అంటే చేతులు. ఇంతకీ ఈ నది ఈ చేతుల్ని ఎవరికిచ్చింది అనే విషయాన్ని మీరు తెలుసుకునే ముందు ఈ వీడియోని కాణిపాకం టెంపుల్ ట్రస్ట్ కి రీచ్ అయ్యేంత వరకు షేర్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే, కాణిపాకం ఆలయానికి జస్ట్ 100 మీటర్ల డిస్టెన్స్ లో ఉండే ఈ బాహుదా నది ప్రస్తుతం ఎంత దయనీయ పరిస్థితిలో ఉందంటే, చుట్టూరు పిచ్చి చెట్లు పెరిగిపోయి ఆలయ పరిసరాల్లో ఉన్న చెత్తా చెదారాన్ని అంతా ఈ నదిలో వేస్తూ దీనిని ఒక డంపింగ్ యార్డ్ గా తయారు చేస్తున్నారు. ఇది ఎంతలా అంటే కనీసం ఆ నది దగ్గరికి వెళదామన్నా అసహించుకునేంతలా చేస్తున్నారు. అసలు ఈ బాహుదా నది యొక్క పవిత్రత గురించి మీకు చెప్పాలంటే, ఒకప్పుడు ఈ నది వాటర్ తోనే కాణిపాక వినాయకునికి అభిషేకాలు నిర్వహించేవారంట. లిఖితుడు అనే ఒక చేతుల్లేని యువకుడు ఈ నదిలో స్నానం చేయగానే తనకి 2 చేతులు తిరిగి వచ్చాయని ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. అందుచేతనే చేతులు ఇచ్చిన నది కాబట్టి ఈ నదికి బాహుదా నది అనే పేరు వచ్చింది. ఈ విషయం తెలిసిన అప్పట్లోని భక్తులు ముందుగా ఈ నదిలో స్నానమాచరించిన తరువాతనే స్వామివారి దర్శనానికి వెళ్లేవారంట. మరి అంతటి పురాణ ప్రాచుర్యం ఉన్న ఈ నదిని కనీసం ఇప్పటికైనా ఈ ఆలయ అధికారులు కళ్ళు తెరిచి దీనికి సంబంధించిన పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని కోరుకుందాం. అట్లీస్ట్ ఈ వీడియోని అధికారులు చూసేంత వరకైనా మనవంతుగా షేర్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంకా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం కంటెంట్ నచ్చితే ఇప్పుడే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.